తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఆర్టీసీలో 3,000 కొత్త ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని, వాటిలోకి 3,000 మంది సిబ్బందిని తీసుకోనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీఎస్ఆర్టీసీలో నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఆర్టీసీలో 3,000 నియామకాలను కార్యాచరణ రూపొందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ నెల 31న అందుకు సంబంధించిన శుభవార్త వస్తుందని చెప్పారు. కరీంనగర్ 2 డిపో ప్రాంగణంలో కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ రీజియన్ల పరిధికి సంబంధించి కారుణ్య నియామక పత్రాలు ఆదివారం ఆయన అందజేశారు. అనంతరం మాట్లాడిన పొన్నం ఆర్టీసీలో 43,000 మంది పనిచేస్తున్నారని అన్నారు. గత 10 ఏళ్లుగా సంస్థలో కొత్త నియామకాలు లేవని చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. కొత్తగా 3,000 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై ఇటీవల సంస్థ ఎండీ సజ్జనార్ కూడా కీలక ప్రకటన చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో రద్దీ బాగా పెరిగిందన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని చెప్పారు. ఇప్పటికే 1,325 డీజిల్, మరో 1,050 ఎలక్ట్రికల్ బస్సులు వాడకంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. వీటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తుందన్నారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ను చేపట్టనున్నట్లు చెప్పారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోందని, ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరతారని సజ్జనార్ స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు ఆర్టీసీ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.